హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో చామ్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఇంకా ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్ గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే, నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి. సో ఇంతకు ముందు కూడా నేను ఏంటంటే చాలా సార్లు సోల్ కాంట్రాక్ట్ గురించి రీడింగ్స్ లో మాట్లాడాను, బట్ పర్టికులర్ గా సోల్ కాంట్రాక్ట్ బేస్డ్ రీడింగ్ అయితే ఎప్పుడూ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. దానికి రీజన్ ఒకటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలోని కామన్ గా సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి, రిలేషన్షిప్ తో సంబంధం లేదు. బట్ జనరల్ గా మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం, ఒక వ్యక్తి మనకి పరిచయం అయ్యారు అంటేనే వాళ్ళకి మనకి సోల్ కాంట్రాక్ట్ ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అంటే దానివల్ల గుడ్ జరుగుతుందా బ్యాడ్ జరుగుతుందా పక్కన పెడితే, సోల్ కాంట్రాక్ట్ అనేది మాత్రం, ఇప్పుడు మీ ఇద్దరిది ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనుకోండి, అక్కడ కూడా సోల్ కాంట్రాక్ట్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది. అలానే మీ ఇద్దరు కూడా ఒక నార్మల్ వేలో పరిచయం అయ్యి, అంటే కొన్ని లైఫ్ లెసన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవాలి అనుకునే సిచ్యువేషన్ లో కూడా సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. ఇవేంటంటే ఒక మనిషి పుట్టక ముందే వాళ్ళ సోల్ ఇంకొక సోల్ తో అగ్రిమెంట్ పెట్టుకుంటుందండి. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మీట్ అవ్వడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా కొంతమందికి చెప్పాను. అదేంటంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్ కు వెళ్తారండి, ఆ మాల్లో చాలా మంది జనాలు ఉంటారు, వాళ్ళందరినీ మీరు చూస్తారు కానీ ఎవరితో కూడా మాట్లాడరు. ఎవరితో మాట్లాడే పరిస్థితి ఉంటే వాళ్ళతోనే మాట్లాడతారు, చూసిన ప్రతి వాళ్ళతో కూడా మాట్లాడరు. ఇదేంటంటే ఒక షాపింగ్ మాల్ అనే కాదండి, మీ డైలీ లైఫ్ లో మీరు ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళినా సరే అందరితోని మాట్లాడే అవకాశం అనేది రాదు. సో అలా మీరు చూసినా మాట్లాడలేకపోతున్నారు, మాట్లాడే అంటే అవకాశం లేదు అనే దగ్గర సోల్ కాంట్రాక్ట్ అనేది ఇద్దరి మధ్యలో లేకపోతేనే జరుగుతుందండి. అండ్ ఇంకొకటి, ఒక వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్న తర్వాత ఇద్దరు వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న తర్వాత, వన్స్ ఈ సోల్ కాంట్రాక్ట్ కానీ ఎండ్ అయితే రిలేషన్షిప్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టేనండి. ఆ తర్వాత ఇంకా ఆ వ్యక్తిని మీరు చూడడం కానీ మాట్లాడడం కానీ అలాంటివి జరగవు. సో దీని గురించి నేను అంటే ఎక్కువ మాట్లాడేదేం లేదు, బట్ రీడింగ్ ప్రకారం ఏంటంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ అనేది ఏంటి ఆర్ ఎలాంటిది అనేది మాత్రం నేను బ్రీఫ్ గా రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. బికాజ్ ఎందుకంటే ఒక వ్యక్తితోని ఇంకొక వ్యక్తికి ఉన్న కనెక్షన్ అనేది చాలా డీప్ అండి, అండ్ చాలా లాంగ్ కూడా. బట్ మన టారో రీడింగ్ ఏంటంటే ఎనర్జీ రీడింగ్ అవ్వడం వల్ల కరెంట్ ఎనర్జీస్ ని బేస్ చేసుకునే ప్రిడిక్షన్స్ అవుతాయి, కానీ ఏవో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఆస్ట్రాలజీ లాగా అవ్వదు. సో అందుకే అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుందో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రీడింగ్ అయితే చూడండి, సో దట్ అసలు మీ ఇద్దరి మధ్యలో ఏంటి అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ తో కార్డ్స్ ఉన్నాయి. మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో, లేకపోతే మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే స్ట్రాంగ్ గా పిక్ చేసుకోమని చెప్తుందో అది మీరు పిక్ చేసుకోవచ్చు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, ఆర్ అసలు ఎలాంటిది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఇక్కడ నేను ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తున్నానండి, ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, సోల్మేట్ కనెక్షనా, లేకపోతే కార్మిక్ అనేవి నేను మెన్షన్ చెయ్యాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ అదే కనెక్షన్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. కొంతమందిది అంటే ట్విన్ ఫ్లేమ్ అవ్వచ్చు, కొంతమందిది సోల్మేట్ అవ్వచ్చు, కొంతమందిది కార్మిక్ అవ్వచ్చు. సో అది కాదు, బేసిక్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి ఆర్ ఎలాంటిది అని మాత్రమే నేను చెప్పాలని అనుకుంటున్నాను. అసలు చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరు కూడా ఏంటంటేనండి ఒక యూనిక్ టైప్ ఆఫ్ సోల్ కాంట్రాక్ట్ అనేది రాసుకున్నారని చెప్పొచ్చండి. నేను ఇంతకు ముందే చెప్పాను, 2 సోల్స్ ఒక అగ్రిమెంట్ కు వచ్చి ఈ కాంట్రాక్ట్ ని క్రియేట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇదేంటంటే ఒక మనిషి తన భర్తకు ముందు జరిగే సిచ్యువేషన్ అన్నమాట. ఇలా మీరేంటంటే మీ లైఫ్ లో ఎవరెవరితో అయితే మూవ్ అవుతారో, ఎవరెవరితో అయితే మాట్లాడతారో వీళ్ళందరితో కూడా రాసుకోవడం జరుగుతుంది. సో ఈ రీడింగ్ ప్రకారం పర్టికులర్ గా మీరు అంటే మీ వ్యక్తి కోసం చూస్తుంటారు కదా, ఆ వ్యక్తికి మీకు మధ్యలోని ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఎలాంటిది అంటే మాత్రం ఇద్దరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లెసన్స్ నేర్చుకోవడం, లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అనేవి ఈక్వల్ గా నేర్చుకోవడం లాంటిదండి. అంటే మీరు ఈ వ్యక్తికి కొన్ని లెసన్స్ నేర్పిస్తే ఈ వ్యక్తి కొన్ని లెసన్స్ నేర్పించడం లాంటి ఒక సినారియో అయితే నాకు కనిపిస్తుంది. అంటే మీరు యాక్చువల్ గా మీ లైఫ్ లోని దేని వల్ల కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా స్టెబుల్ గా థింక్ చేసి స్టెబుల్ గా డెసిషన్స్ తీసుకోవడానికి ఈ వ్యక్తి మీకు బాగా యూజ్ అవుతారని చెప్పొచ్చండి, ఆర్ హెల్ప్ అవుతారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఎక్కువ సిమిలారిటీస్ క్యారీ చేస్తున్నారు. నిజానికి ఇద్దరు వ్యక్తులు ఒకలాంటి వాళ్ళే అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. 11 అనే నెంబర్ సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ వ్యక్తి మీరు ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈ వ్యక్తికి మీరు గుడ్ చేస్తే వాళ్ళు మీకు గుడ్ చేయాలంతే, బ్యాడ్ చేస్తే బ్యాడ్ కూడా జరుగుతుంది. అంటే ఆ రకమైన సిమిలారిటీస్ కానీ ఆ రకమైన ఒక మిర్రర్ రిలేషన్షిప్ కానీ ఇద్దరు క్యారీ చేస్తున్నారండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఎప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో రాసుకున్న సోల్ కాంట్రాక్ట్ ఎలాంటిది అంటే ఆ, మీరు ఎక్కడా తగ్గకుండా అండ్ ఆ వ్యక్తి కూడా ఎక్కడా తగ్గకుండా ఇద్దరు కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఏది ఒకరి నుంచి జరిగితే ఎదుటి వ్యక్తి ఇంకొకటి ఇచ్చేసేలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయండి. ఈ వ్యక్తి యాక్చువల్ గా మీ లైఫ్ లో ఏంటంటే ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవేంటంటే ఎక్కువ కాలం ఇలా ఉండవండి. సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ వ్యక్తితో అంత ఈజీగా ఎండ్ అయిపోతుందని కూడా నాకేం అనిపించట్లేదు. మీ కార్డ్స్ చూస్తుంటే స్లైట్ గా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నట్టు ఉన్నాయి ప్రెసెంట్ మీ లైఫ్ లో. సో ఇవన్నీ ఏంటంటే టెంపరీ డిస్ట్రాక్షన్స్ లాంటివండి. మీరు ఏంటంటే గివిన్ చేస్తారా, లేకపోతే కొన్ని థింగ్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారా అనేది యూనివర్స్ చూడాలనుకుంటుంది. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి మీరు ఎదురు ఈక్వల్లే కదా. సో ఆ వ్యక్తికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడతాయండి మీ వల్ల. దానివల్ల వాళ్ళకు కూడా అనిపిస్తుంటది అంటే మీతో ట్రావెల్ అవ్వగలరా లేదా, అసలు ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా, లేకపోతే ఈ రిలేషన్షిప్ లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఇది కష్టతరంగా ఉంటుందా అని ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి కూడా వస్తుంటాయి. కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అండి. బట్ ఒక్కటి మాత్రం నిజం, మీ ఇద్దరు ఏంటంటే చాలా వరకు కలిసే ఉంటారండి. విడిపోవడం అనేది అంత ఈజీగా జరగదు. ఒకవేళ అంటే ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ లో ఉండి అంటే ఎక్కడో కానీ మీరు అంటే ఇంకా ఎండ్ అయిపోతుందని ఫీల్ అవుతున్నట్టయితే అది అయితే ఇప్పట్లో జరగదు అని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికైనా రెజోనేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఏంటంటే ఏ రోజైతే డీప్ గా మీ ఇంట్యూషన్ తో మీరు కనెక్ట్ అవుతారో, స్పిరిచువల్ గా మీరు ఎవేకన్ అవుతారో మీకు ఈ విషయం అర్థమవుతుందండి. మీ ఇద్దరు సిమిలరే, మీ ఇద్దరు ఏంటంటే అంత ఈజీగా అంటే బ్రేక్ అవ్వలేరు అని. సో టైం బీయింగ్ మీరు చూస్తున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా టెంపరీ అని చెప్పొచ్చండి. ఇవి ఏంటంటే ఏ రోజైతే ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తితో మీరు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తారు ఆర్ ఎలాంటి లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఉంది అని క్లారిటీ తెచ్చుకుంటారో ఆ రోజు మీకు అర్థమవుతుందండి ఈ వ్యక్తి మీ లైఫ్ లో నుంచి అంత ఈజీగా వెళ్ళిపోరు అని. ఇక్కడ కార్డ్స్ ప్రకారం చూస్తున్నట్టయితే ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ కూడా అంటే అంత హార్మోనియస్ గా ఉండవు. బేసిక్ గా ఇక్కడ నాకు న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే థింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే కాంప్లికేట్ అవుతుంటాయి. ఇద్దరు ఏంటంటే ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒకరి వల్ల ఒకరు స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మళ్ళీ కూడా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఎందుకంటే ఒకరినొకరు హ్యాపీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది మాత్రం అలానే ఉంటుందండి. కనెక్షన్ ఏంటంటే అంత ఈజీగా కట్ అయ్యేలాగా నాకు అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తి హ్యాపీగా ఉండాలంటే మీరు ఉండాలండి, మీరు హ్యాపీగా ఉండాలంటే ఆ వ్యక్తి ఉండాలి. అంటే ఇద్దరి మధ్యలో కూడా అంత స్ట్రాంగ్ బాండ్ అయితే ఉంది. టైం బీయింగ్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో యూనివర్స్ ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే ఫ్లో అవ్వండి న్యాచురల్ గా. ఈ రిలేషన్షిప్ లో థింగ్స్ వర్కౌట్ అయ్యే వరకు కూడా కొంత వెయిట్ చేయండి. అలానే ఇద్దరికి మధ్యలో ఏంటంటే ఆ టైం అండ్ స్పేస్ అనేది ఇంపార్టెంట్. ఒకరినొకరు ట్రస్ట్ చేయండి, ఒకరి మీద ఒకరు ఫెయిత్ పెట్టుకోండి. ఆ తర్వాత
ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది అన్నట్టుగా యూనివర్స్ చెప్తుందండి. అంటే మీరు యాక్చువల్ గా ఈ వ్యక్తి వల్ల కొంత అంటే సఫర్ అయ్యి ఉండొచ్చు. అదైతే ఒక డిస్ట్రాక్షన్ అండి. నిజానికి అది ట్రూత్ కాదు. ఎందుకంటే జనరల్ గా ప్రతి మనిషి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు మనం ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం. అది కర్మానా లేకపోతే ఇంకేదైనా సరే లైఫ్ లెసన్స్ జనరల్ గా నేర్చుకోవడం కోసం యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్స్ పెడుతుంది అనేది పక్కన పెడితే, ఒక లెసన్ మీరు నేర్చుకుంటున్నారు అంటే ఇది నేర్చుకున్న తర్వాత ఇలా ఉండకూడదు, అట్లీస్ట్ ఈ పర్సన్ తో ఇలా ఉండకూడదు అనే ఒక రియలైజేషన్ రావడం కోసమైనా సరే, లేకపోతే మీరు అక్కడ మేబీ ఇలా ఉండడం వల్ల ఇదంతా వస్తుంది, సో మీరు మారాల్సిన అవసరం ఉంది అని ఇలాంటి క్లారిటీ తెచ్చుకోవడం వల్ల అయినా సిచ్యువేషన్స్ మారుతాయి. బట్ మీలోనే ఏంటంటేనండి, ఇంకా ఆ టైప్ అవేకనింగ్ అనేది జరిగినట్టు నాకు అనిపించట్లేదు. వన్స్ మీ ఇంట్యూషన్ తో మీరు కనెక్ట్ అయితే మీకు సిచ్యువేషన్ లో క్లారిటీ అయితే వస్తుందండి. బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఒకటి అర్థమైందండి, ఈ పర్సన్ ఇప్పుడు అంటే మీ విషయంలో కమిటెడ్ గా లేకపోయినా, స్టెబుల్ గా లేకపోయినా, లేకపోతే ఈ వ్యక్తితోని అంటే రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనే వైబ్స్ వాళ్ళు ఇస్తున్నా సరే, తొందరలోనే ఈ వ్యక్తిలోని చేంజెస్ చూస్తారండి. ఆ వ్యక్తిలోని లవ్ ని చూస్తారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్డ్ అండి. ఇన్ యాంగ్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎలా ఉన్నప్పటికీ, మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏంటంటే మీతో సింక్ లోనే ఉండాలి. అది వాళ్ళ ఫేట్ అని చెప్పొచ్చండి. దాన్ని వాళ్ళు చేంజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు పుట్టక ముందే రాసుకున్న సోల్ కాంట్రాక్ట్ ని మార్చడం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదండి. అలా మార్చే ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు. సో అలా చూసుకున్నా సరే మీ పర్సన్ ఇప్పుడు మీకు ఎలాంటి వైబ్స్ ఇస్తున్నా సరే, మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి సార్ట్ అవుట్ చేయడం, లేకపోతే ఆ ఈ వ్యక్తి రోల్ ఏంటి అని తెలుసుకోవడం అనేది వాళ్ళ డ్యూటీ అండి. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా సరే అది తెలుసుకుంటారు. అంతవరకు అయితే నేను క్లియర్ గా చెప్పగలను. కాకపోతే కొంత టైం అయితే మాత్రం పడుతుందండి. సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మీకు కూడా అలవాటు అవ్వాలి. ఇద్దరు ఏంటంటేనండి ఎనర్జెటిక్ గా సింక్ లోనే ఉంటారండి ఎప్పుడూ కూడా. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అనేవి కొంత మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం చాలా కామన్ అండి. బట్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ లోనే ఉంటుంది అని అనుకోవడం మీ పొరపాటు. ప్లస్ మీ ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ కాబట్టి ఇది ఏంటంటే అంత ఈజీగా ఎవరు బ్రేక్ చేయలేరండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉన్నా. సో మీరు ఏంటంటే ఫస్ట్ టైం బీయింగ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఇక్కడ ఏంటంటే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. కరెక్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఆ లవ్, పీస్, హార్మోనీనే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇఫ్ మీరు అది చూస్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఇన్ రిటర్న్ మీకు అదే ఇవ్వాల్సి ఉంటుంది. అదే వాళ్ళ కర్మ అని చెప్పొచ్చు, ఆర్ వాళ్ళ ఫేట్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఇంకా దానికోసం వాళ్ళు స్టాండ్ తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ అప్పుడైతే మాత్రం చేంజ్ అవ్వాలండి. అలా చేంజ్ అయితేనే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి వాళ్ళకి. నేనైతే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నానండి, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంత డిఫరెంట్ గా ఉంటే మాత్రం టైం తీసుకోండి. ఇద్దరికి మధ్యలో ఆ స్పేస్ అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది బ్రేక్ అవ్వలేదు, పాజ్ అయ్యింది అంతే. సో ఈ వ్యక్తి ఏంటంటే మీతో రాసుకున్నారండి ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఏం జరిగినా, ఎన్నిసార్లు బ్రేక్ అయినా సరే మళ్ళీ బిల్డ్ చేస్తారు, మళ్ళీ కూడా న్యూ వేలో బిగిన్ చేస్తారు అని ఒప్పుకున్నారు. సో వాళ్ళకి తప్పదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఆ లవ్ లోనే ఏంటంటే కొంత రూడ్నెస్ చూస్తారు, కొంత హార్ష్ గా బిహేవ్ చేస్తారు. బట్ డెఫినెట్ గా లవ్ ని కూడా చూస్తారండి. అది వాళ్ళకి తప్పదు అంతే. సో మీరు ఏంటంటే ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం అవుట్కమ్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా సరే పాజిటివ్ గానే ఉంటుందండి. అది మీరు కూడా బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి. సో చూద్దాం మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఉండాలని రూల్ అయితే ఏం లేదు. మేబీ చేంజ్ అవ్వచ్చు. బట్ అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి మీరు అసలు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారంటే ఈ వ్యక్తి ప్రెజెన్స్ అనేది మీ లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చెయ్యాలి. ఈ వ్యక్తి ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ వల్ల మీరేంటంటే పర్సనల్ గా మీ గ్రోత్ ని చూడాలి అనే ఒక పర్పస్ లోని రాసుకున్నట్టు నాకు అనిపిస్తుందండి. అంటే ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే చాలా నేర్చుకుంటారు, మీకోసం చాలా తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఈ వ్యక్తితో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన తర్వాత కూడా మీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో మీకు తెలియడం కానీ, మీ లైఫ్ మీద కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవడం కానీ ఇలాంటివి కూడా మీరు నేర్చుకోవడం అయితే జరిగిందండి. ఆర్ ఇంకా జరుగుతుంది అని చెప్పొచ్చు వచ్చే రోజుల్లో. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ వ్యక్తితో మీకు లవ్ రిలేషన్షిప్ కానీ మ్యారేజ్ రిలేషన్షిప్ కానీ ఉండొచ్చు. బట్ బేసిక్ గా ఈ వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ ఎందుకు రాసుకున్నారు అంటే మాత్రం క్లియర్ కట్ గా మీ లైఫ్ లో మీ పర్సనల్ గ్రోత్ కానీ, మీ లైఫ్ ని మీరు లీడ్ చేయడం కోసం కానీ, మీ లైఫ్ పర్పస్ లోని ఇది ఒక కీ రోల్ లాగా నాకు అనిపిస్తుందండి. ఏదైనా సరే ఈ వ్యక్తి మీ లైఫ్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ అట్లీస్ట్ ఈ వ్యక్తి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ప్లే చేసిన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నిజానికి ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరు చాలా నేర్చుకున్నారు, లైఫ్ వాల్యూ కూడా మీరు తెలుసుకున్నారు అనిపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనే ఆ పాయింట్ అయినా తెలుసుకున్నారు. గ్రోత్ మాత్రం ఈ వ్యక్తి దగ్గర నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. మేబీ మీరు మీ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ చూసి ఉండొచ్చు, చాలా మంది వ్యక్తుల్ని అంటే మీట్ అయి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి స్పెసిఫిక్ గా మాత్రం ఇదే రోల్ ప్లే చేస్తున్నారు అని చెప్పొచ్చు వాళ్ళ సోల్ కాంట్రాక్ట్ ప్రకారం అయితే. అండ్ నాకు తెలిసి చాలా రోజుల నుంచి ఏంటంటేనండి ఈ వ్యక్తికి మీకు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. అట్లీస్ట్ చాలా రోజుల నుంచి కాకపోయినా రీసెంట్ టైమ్స్ లో అయినా సరే ఎందుకో కానీ ఆ టవర్ మూమెంట్స్ మీరు ఫీల్ అవుతున్నారు. టవర్ మూమెంట్స్ ఇన్ ద సెన్స్ అంటే ఆ కేయోస్ కానీ, ఆ డిస్టర్బెన్స్ కానీ, అంటే మీ లైఫ్ లో మీరు కాన్స్టెంట్ గా స్ట్రగుల్ అవ్వడం కానీ ఇదంతా కూడా మీకు ఏంటంటే చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుందండి. మొత్తానికి నాకేంటంటే మీ కార్డ్స్ నుంచి అలాంటి వైబ్స్ వస్తున్నాయి. క్లియర్ కట్ గా మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎండ్ ని ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి మీకు సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోతుంది, ఆర్ అట్లీస్ట్ ఈ వ్యక్తికి మీకు ఇంకెలాంటి కనెక్షన్ ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ మీకు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా వస్తుందండి. అది ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పాను కదండి, మీరేంటంటే మీ లైఫ్ లోని యాక్చువల్ గా ఒక సెన్సిటివ్ పర్సన్ లాగా లేకపోతే ఒక నీడీ పర్సన్ లానే ఉన్నారు. అంటే నాకు తెలిసి మీరు లైఫ్ లో చాలా సఫర్ అవ్వడం కానీ, వ్యక్తుల వల్ల చాలా డిస్టర్బ్ అవ్వడం కానీ పాస్ట్ లో ఇలాంటివి ఎక్కువ జరిగినట్టు ఉన్నాయి. సో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత అంటే వీళ్ళ మీద కొంత డిపెండ్ అయ్యారు, వీళ్ళ నుంచి కొన్ని నేర్చుకున్నారు. అంటే ట్రూ ఎమోషన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ వ్యక్తి దగ్గర నుంచే మేబీ నేర్చుకొని ఉండొచ్చు. సో ఆ ఎమోషన్స్ మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో, వీళ్ళకి ఆ విధంగా కనెక్ట్ అయ్యారో అంటే వీళ్ళతో ఒక అటాచ్మెంట్ పెంచుకున్నారండి. ఈ అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నారు, మీరేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తికి ఏంటంటే అది నచ్చట్లేదు, ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. సో ఇది బేసిక్ గా మీకు ఎండింగ్ లాగా అనిపిస్తుంది. ఈ ఎండింగ్ ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు, కానీ ఇది జరుగుతుందండి. ఈ వ్యక్తి మీకు దూరం అవుతారు. దానికి రీజన్ ఏంటంటే మీరు సరెండర్ అవ్వాలి కాబట్టి డివైన్ కి, యూనివర్స్ కి మీరు సరెండర్ అవ్వాలి, మీకు మీరు సరెండర్ అవ్వాలి. బికాస్ యూనివర్స్ ఒకవేళ కానీ ఈ వ్యక్తిని మీకు దూరం చేస్తున్నట్టు మీకు అనిపిస్తే దానికి రీజన్ ఒకటేనండి. అది ఏంటంటే మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి, మీ వర్త్ మీరు తెలుసుకోవాలి. ఈ వ్యక్తి వర్తి అవ్వచ్చు, బట్ ఈ వ్యక్తి కంటే మీకు మీరు ఇంకా డబల్ వర్తి అన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలి అనే పాయింట్ దగ్గర యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ చేస్తుందండి. ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చెప్తాను, ఈ వ్యక్తి ఏంటంటేనండి మీకు ఈ ఎండింగ్ వైబ్ ఇస్తున్నారు కదా, సో ఈ ఎండింగ్ వైబ్స్ అనేవి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా మీ లైఫ్ లోకి రావచ్చండి. ఈ కార్డ్ అయితే క్లియర్ కట్ గా న్యూ బిగినింగ్ నే ఇండికేట్ చేస్తుంది. బట్ ఈ వ్యక్తే వస్తారు, ఈ వ్యక్తితోనే సోల్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ ఏంటంటే ఇక్కడ ఛాన్సెస్ అనేవి 50-50 అనండి. ఇప్పుడు మీరు ఒకవేళ కానీ ఈ వ్యక్తితో ఒక సెపరేషన్ ఫేజ్ లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆర్ బ్రేకప్ ఫేజ్ లో ఉన్నా సరే, ఇదేంటంటే 50-50 ఛాన్స్ లాంటిదండి. 100% వీళ్ళు వస్తారు అని మీరు అనుకోవడానికి అయితే లేదు. నేను చాలా స్ట్రైట్ గానే చెప్తున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తి పర్పస్ అయితే మాత్రం మీ గ్రోత్ అండి,
మీ వాల్యూ మీరు తెలుసుకోవడం అండి. మీరు ఏం డిజర్వ్ చేస్తారో మీరు అర్థం చేసుకోవడం అండి. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అట్లీస్ట్ నేను ఇక్కడ వరకే మీకు చెప్పగలను. సో ఇంతకంటే డీప్ గా చెప్పను. సో మీరేంటంటే తెలుసుకోవాలండి, మీరు ఈ విధంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఈ వ్యక్తితో ఉన్న అటాచ్మెంట్ అనేది నిజంగా మీకు అంత ఇంపార్టెంట్, ఆర్ ఈ వ్యక్తి ప్లే చేసిన రోల్ ఇంకెవరూ ప్లే చేయలేరా, లేకపోతే ఈ వ్యక్తి మీకు నేర్పించిన లెసన్స్ అనేవి ఇంకా మీరేంటంటే ఫుల్ గా నేర్చుకోలేదా. బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ రోల్ ఫినిష్ చేసినట్టే నాకైతే అనిపిస్తుందండి. 100% కాకపోయినా సరే అట్లీస్ట్ మేజర్ గా వాళ్ళు చేయాల్సింది అయితే చేసేసారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీ లైఫ్ లో స్టెబిలిటీ కోరుకున్న పర్సన్ అండి. అంటే అంతా కూడా స్టెబుల్ గా ఉండాలి, ఏది కూడా రిస్క్ గా చేంజ్ అవ్వకూడదు, సో ఫ్రీగా అయిపోతే చాలు అనుకొని, అంటే అలాంటి మైండ్ సెట్ అండి. సింపుల్ మైండ్ సెట్ కానీ సేఫ్ జోన్ లో ఉండాలనుకునే టైప్ అన్నమాట. పెద్దగా రిస్క్ తీసుకొని అడ్వెంచరస్ గా ఉండే టైప్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ గా మీరు ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు కాబట్టి మీరు మీ లైఫ్ లో ఇప్పుడు న్యూ పర్సన్స్ తో మాట్లాడడం కానీ, న్యూ పర్సన్స్ తో ట్రావెల్ అవ్వడం కానీ, అంటే కనెక్షన్స్ పెంచుకోవాలండి. ఇదేంటంటే లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకొకరిని చూసుకోండి అని నేను చెప్పను, కానీ ఫ్రెండ్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, లేకపోతే మనం ఎవరితో అయితే తక్కువ మాట్లాడాలి అనుకుంటామో అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వడం, కొంత అంటే మీ సర్కిల్ ని పెంచుకోవడం లాంటివి ఈ టైంలో చెయ్యాలండి. ఎందుకంటే గ్రోత్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ వ్యక్తి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఇచ్చారు అంటే అది వాంటెడ్ గా వాళ్ళు ఇచ్చింది కాదు, కానీ ఇది మీకు అవసరం. మీ లైఫ్ లో అబండెన్స్ క్రియేట్ అవ్వాలి, మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి, మీరు ఇంకా ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఏంటంటే ఈ వ్యక్తితో ఉన్న సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయాలండి. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఈ వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది 100% ఎండ్ అయిందా లేదా అనేది ఇంకా కార్డ్స్ ప్రకారం అయితే డిసైడ్ అవ్వలేదు, ఆర్ అట్లీస్ట్ కార్డ్స్ ఏంటంటే అది చెప్పట్లేదు. కానీ క్లియర్ గా ఇక్కడ ఎండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. బట్ న్యూ బిగినింగ్స్ అనేవి ఏంటంటే ఈ పర్సన్ తోనే అని మీరు అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీ లైఫ్ లో మీరు న్యూ పర్సన్స్ తో మళ్ళీ మీట్ అయ్యి వాళ్ళతో కూడా కొంత ట్రావెల్ అవుతున్నప్పుడు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తున్నప్పుడు, మీ గ్రోత్ ని మీరు చూస్తున్నప్పుడు, మీరు వెనక్కి తిరిగి చూడాలా వద్దా, వెనక్కి తిరిగి చూసి ఈ వ్యక్తిని చూస్ చేసుకోవాలా వద్దా అనే పాయింట్ దగ్గర మీరు డిసైడ్ అయితే, ఇఫ్ అప్పుడు కూడా మీరు ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలని వెళ్ళినప్పుడు మీకు ఛాన్స్ దొరికితే ఈ వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వనట్టేనండి, కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఇఫ్ అప్పుడు కూడా మీకు ఛాన్స్ రాకపోతే సోల్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అయిపోయినట్టే. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ వ్యక్తి మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ మాత్రం మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి, మీ వర్త్ మీరు తెలుసుకోవాలి, మీ గ్రోత్ మీరు చూడాలి, సొసైటీ మిమ్మల్ని గుర్తించాలి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మీరేంటో తెలియాలి, సో ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయాలి. ఇవన్నీ జరగడం కోసమే వీళ్ళు వచ్చారండి. వీళ్ళ సోల్ పర్పస్ అయితే అదే బేసిక్ గా ఇక్కడ. అంటే వీళ్ళు లవ్ అంటే ఏంటో చూపించడం, లేకపోతే లైఫ్ లాంగ్ వీళ్ళ నుంచే లవ్ దొరికేలా చేయడం, ఇదేది కూడా సోల్ కాంట్రాక్ట్ లో లేదండి. అట్లీస్ట్ మీ ఇద్దరికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ లో అయితే ఇది లేదు. నేనైతే ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలనండి, ఇఫ్ ఈ వ్యక్తితో థింగ్స్ ఎండ్ అయ్యాయా లేదా అంటే అసలు ఏంటి పరిస్థితి, ఈ వ్యక్తి రోల్ ఏంటి అనుకొని మీరు ఏంటంటే ఎక్కువ మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ సిచ్యువేషన్ లో మాత్రం మీరేంటి, మీ రోల్ ఏంటి, మీరు అసలు మీ లైఫ్ లో ఏం చేస్తున్నారు, ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్ ఏమవుతుంది, ఎటు వెళ్తుంది, ఇవన్నీ మీరు చూసుకొని మీరేంటంటే మీ లైఫ్ ను ఒక రైట్ ట్రాక్ లోకి పెట్టుకున్న రోజు ఈ వ్యక్తి ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుందండి. వాళ్ళు ఇంకా ఎంతవరకు ఉంటారు అనే క్లారిటీ కూడా వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడే ఇది డిసైడ్ అయిపోవడానికి టూ ఎర్లీ. బట్ అట్లీస్ట్ మీ గ్రోత్, మీ సక్సెస్ మీరు చూసుకున్న తర్వాత, యూనివర్స్ మీకు ఇవ్వాల్సిన రివార్డ్ ఇచ్చేసిన తర్వాత డెఫినెట్ గా మీకు అర్థం అవుతుందండి ఇదంతా ఏంటి అని. ఒక్కటి మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ వ్యక్తి అయితే మాత్రం మీ లైఫ్ లో బ్లెస్సింగ్ ఏనండి. అంటే మీరు అనుకోవచ్చు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఇంత అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వర్స్ గా బిహేవ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంత మిమ్మల్ని స్ట్రగుల్ అయ్యేలా చేసిన వాళ్ళు వీళ్ళు ఎలా బ్లెస్సింగ్ అవుతారని. బట్ యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ ఇవ్వాలనుకుందండి. మీ లైఫ్ ని మీకు ఏంటంటే ఒక న్యూ వేలో చూపించాలనుకుంది, మీరేంటో మీకు అర్థమయ్యేలా చెయ్యాలి అనుకుంది. అందుకే ఇలాంటి వ్యక్తితో మీరు సోల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు చేసిందండి, అది మాత్రం నేను చెప్పగలను.
సో ఒక్కటి మాత్రం నిజమండి, ఇకనైనా సరే మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసి, మీ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేసి, మీరు అంటే ముందుకు వెళ్తున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే ఒక పాయింట్ లో మీకు మళ్ళీ ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుందండి. అదేంటంటే మీరు ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఉండాలి లేకపోతే కావాలి అని అనుకుంటున్నారో, అంటే కొంత ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారో, ఈ వ్యక్తి నిజంగానే మీకు కావాలా అని మీకు మీరే క్వశ్చన్ చేసుకునేలాగా అయితే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు వెనక్కి వస్తారా లేకపోతే ముందుకు వెళ్తారా అనేది మీ చాయిస్ అండి. అప్పుడే ఈ వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది ఇంకా ఉందా, ఎండ్ అయిందా అనే క్లారిటీ కూడా మీకు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఇదైతే టైం కాదు. ఈవెన్ మీరు ఎంత మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ లో ఫిట్ చేద్దాం అనుకున్నా సరే ఫిట్ అవ్వరండి. అలా ఇక్కడ కుదరదు. మీ లైఫ్ పర్పస్ అది కాదు, ఆర్ అట్లీస్ట్ మీ పాత్ అది కాదు ఇప్పుడు. ఇది మాత్రం గుర్తు పెట్టుకొని మీరేంటంటే మారితే బాగుంటుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డు పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ ఏంటి, అసలు ఎలాంటి సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారు, సిచ్యువేషన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీరు ఏంటంటేనండి ఒక స్ట్రాంగ్ సోల్ కాంట్రాక్ట్ అయితే రాసుకున్నారని చెప్పొచ్చండి భర్తకు ముందే. జనరల్ గా అంటే ఒక వ్యక్తితో సోల్ కాంట్రాక్ట్ అనేది భర్తకు ముందే రాసుకోవడం జరుగుతుంది. అలా చూసుకున్నట్టయితే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఏంటంటే అది చాలా స్ట్రాంగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. సో ఈ వ్యక్తి మీ లైఫ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్ని ఎమోషన్స్ కూడా ఫీల్ అవుతారండి. హ్యాపీనెస్ ఫీల్ అవుతారు, సాడ్నెస్ ఫీల్ అవుతారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేటింగ్ గా ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ క్యారీ చేస్తారండి ఈ వ్యక్తి. ఏంటంటే మీ లైఫ్ లో అంటే మీరు అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసి లేకపోతే మీ లైఫ్ అనేది కంప్లీట్ గా చూడడం కోసం ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ వ్యక్తి ఏంటంటేనండి మీకు హోమ్ అనే వైబ్ ఇచ్చుంటారండి. అంటే మీ లైఫ్ లోని పర్టికులర్ గా వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు, బట్ ఫస్ట్ టైం వీళ్ళు ఏంటంటే మీకు ఫ్యామిలీ మెంబర్ లాగా లేకపోతే మీ ఫ్యామిలీ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చుంటారు. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చు, బట్ ఆ ఫ్యామిలీ మెంబర్ వీళ్ళు నిజంగా అయితే మాత్రం దానికి కూడా మీరు ఏంటంటే అది లక్ లానే ఫీల్ అయ్యారు, కానీ ఎప్పుడు బ్యాడ్ లక్ లా అయితే అనుకోలేదు. డెఫినెట్ గా అంటే ఇద్దరి మధ్యలో కూడా అంతలాగా బాండ్ క్రియేట్ అయింది. దానికి రీజన్ ఏంటంటేనండి పాస్ట్ లైఫ్ లో కూడా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఏంటంటే ఆ కనెక్షన్ అనేది ఉందండి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ లైఫ్ లో అంటే అన్ని ఎమోషన్స్ మీరు ఫీల్ అవ్వడానికి పర్టికులర్ గా ఈ వ్యక్తి వల్ల అంటే మీ ఎదురు ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకోవడానికి రీజన్ ఏంటంటేనండి స్ట్రాంగ్ కర్మాని బేర్ చేస్తున్నారండి. మీ ఇద్దరి మధ్యలో కర్మ అనేది కూడా అంటే నార్మల్ గా ఏం లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే మీ లైఫ్ లో పేషెన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం కానీ, ఏదైనా సరే ఒకటి కావాలి అనుకుంటే దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి, స్టాండ్ తీసుకోవాలి, అండ్ వెయిట్ చేస్తుంటే టైం తో పాటు ఏదైనా బెటర్ అవుతుంది అని ఇలా కొన్ని లెసన్స్ నేర్చుకోవడం అనేది మాత్రం జరుగుతుందండి. అంటే ఇది ఒకటి, ఈ వ్యక్తి మీ లైఫ్ లో ఉండడం అనేది బ్యాడ్ కర్మ కాదండి, యాక్చువల్ గా గుడ్ కర్మ అని చెప్పొచ్చు.
కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు, కొంత ఇద్దరి మధ్యలో డిస్టర్బింగ్ గా ప్రెసెంట్ అయితే ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే చాలా వరకు ట్రై చేయడం, మిమ్మల్ని మీరు ఏంటంటే చాలా పుష్ చేసుకోవడం, మీ వ్యక్తి కోసం వెయిట్ చేయడం, అంటే మీరు కాని వ్యక్తిలా మీరు బిహేవ్ చేస్తున్న ఫీలింగ్ మీకు చాలా సార్లు వచ్చి ఉంటది. అసలు మనం ఎందుకు ఈ వ్యక్తికి ఇంతలా సరెండర్ అవుతున్నాం, ఈ వ్యక్తికి మనం ఇలా సరెండర్ అవ్వడం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి దగ్గర మనం ఇలా లేం, బట్ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మనం ఇలా ఉంటున్నాం, మనం కాని వ్యక్తిలా మనం అంటే ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని మీకు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి వల్ల మీరు అన్ని ఎమోషన్స్ ఫేస్ చేయాల్సి ఉందండి. అండ్ ఈ వ్యక్తితో మీ డెస్టినీ అనేది రాసి పెట్టి ఉంది. డెఫినెట్ గా కొంత ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలానే మీరు కూడా ఏంటంటే ఒక లాంగ్ లాస్టింగ్ సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటే థింగ్స్ అనేవి ఎండ్ అయిపోతున్నట్టు అనిపిస్తున్నా సరే స్టిల్ మీకు యూనివర్స్ ఏంటంటే ఏదో ఒక సైన్ చూపిస్తుంటది. ఈ వ్యక్తితో సిచ్యువేషన్స్ ఎండ్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కొంత ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా. దానికి రీజన్ ఏంటంటే నిజంగానే ఈ వ్యక్తితోని సిచ్యువేషన్స్ ఏవి కూడా ఎండ్ అవ్వలేదండి. కేవలం అదేంటంటే మీరు హీల్ అవ్వాలి, మీరేంటంటే గుడ్ కి బ్యాడ్ కి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఈ వ్యక్తి మీద మీరు ఫీల్ అవుతున్న ఎమోషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని. ఇఫ్ ఈ వ్యక్తి విషయంలో మీరు హర్ట్ అయ్యి మీరు సాడ్ గా ఫీల్ అయ్యారు అనుకోండి, ఆ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోతారండి. దీనివల్ల మీ పర్సనల్ గ్రోత్ అనేది డ్యామేజ్ అవుతుంది. బేసిక్ గా ఇక్కడ ఈ వ్యక్తితో మీరు డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అంటే అలాంటి ఒక సిచ్యువేషన్ లో నాకు తెలిసి మీలో చాలా మంది చేంజ్ అయి ఉంటారు. ముందు ఏంటంటే ఆ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం, లేకపోతే ఆ వ్యక్తి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లాంటివి జరిగి ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు, కొంత స్టేబుల్ గా ఉంటున్నారు అంటే మరి మీ పర్సనల్ గ్రోత్ అనేది ఉన్నట్టే కదా, మీరు బెటర్ అవుతున్నట్టే కదా. సో ఈ వ్యక్తి మీ గ్రోత్ కి యూజ్ అయ్యారండి. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తితో థింగ్స్ ఎండ్ అవ్వలేదు అని యూనివర్స్ ఎందుకు సైన్స్ చూపిస్తుందంటే మీ బెస్ట్ వెర్షన్ లో మీరు ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదా, అట్ ద సేమ్ టైం కరెక్ట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ వ్యక్తిని మీ కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీరు తెలుసుకుంటారు కదా. సో ఇలాంటివన్నీ జరగడం కోసం కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. బట్ ఈ వ్యక్తితో మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ డెస్టినీ క్యారీ చేస్తున్నారండి. ప్లస్ ఈ వ్యక్తి మీద మీరు ఎమోషనల్ గా డిపెండ్ అయిపోయి అంటే వాళ్ళే కావాలి అనే వేలోనే ఏంటంటే మీరు ఉండాలి అన్నట్టుగా ఆ వ్యక్తి మీతో సోల్ కాంట్రాక్ట్ రాసుకోలేదు. ఇద్దరు స్ట్రాంగ్ ఇండివిజువల్స్ ఒక ప్లేస్ కి వచ్చి అక్కడ లవ్ ని క్రియేట్ చేసినా, అక్కడ పీస్ ని క్రియేట్ చేసినా, అక్కడ హార్మోని క్రియేట్ చేసినా సరే గుడ్ కర్మ క్రియేట్ అవుతుంది అనే ఒక పాయింట్ లో రాసుకున్నారని చెప్పొచ్చు అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. బికాజ్ ఎందుకంటే క్లియర్ కట్ గా మీ ఇద్దరి మధ్యలో కూడా పాస్ట్ గ్రీవెన్సెస్ కానీ పాస్ట్ కర్మ కానీ ఇంకా ఉంది. సో అందుకే ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకోవడం అయితే జరిగిందండి. ఇనీషియల్ గా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎలాంటి వైబ్స్ ఇచ్చినా కొంతకాలం నుంచి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా స్లోగా మీకు అర్థం అవుతుంటదండి. మీరు ఏ రోజైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుంటారో, మీ బెస్ట్ వెర్షన్ లో మీరు ఉంటారో, మీరు కొంత హీల్ అవుతుంటారో, ఆ తర్వాతే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుంది, ఐ మీన్ ప్యాషన్ అనేది ఉంటుంది ఈ రిలేషన్షిప్ లో. ఆ తర్వాత రిలేషన్షిప్ ని ఏంటంటే స్టేబుల్ గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందులో ఏంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ ఎవరి మీద ఎవరు కూడా డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవడం కోసం ఎవరు ఓన్ వేలో వాళ్ళు ట్రై చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో బేసిక్ గా ఈ వ్యక్తితో రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు, సోల్ కాంట్రాక్ట్ కూడా ఆ విధంగా మీ ఇద్దరు రాసుకోలేదు. మీ ఇద్దరు రాసుకున్నది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ లెవెల్ అండి. అంటే మీరు అనుకోవచ్చు మేబీ అంటే ఇదంతా మీరు చెప్తుంది కరెక్టే అవ్వచ్చండి, బట్ స్టిల్ మేము ఏంటంటే అది తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తులు మమ్మల్ని అంటే కొంత ట్రబుల్ చేశారు, వారు ఇప్పటికీ ట్రబుల్ చేస్తున్నారు, ఇది మాకు ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది. సో అంటే ఈ వ్యక్తితో ఉన్న ప్రతిసారి మేము ఎగ్జాస్ట్ అవ్వాల్సిన పరిస్థితే ఉంటుందా, ఇదేనా మేము రాసుకుంది అని మీరు అడిగినట్టయితే మీరు అలా రాసుకోలేదండి. కానీ ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే కొంత పాజిటివిటీ మీ లైఫ్ లో ఫీల్ అయ్యారు. అంటే మీకు కావాల్సింది ఇదే అని మీరు తెలుసుకున్నారు. సో మీకు కావాల్సింది ఇదే అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఎమోషనల్ గా డిపెండ్ అయిపోయి మీరేంటంటే ఆ వ్యక్తిని ట్రబుల్ చేసి అది కాదండి. మీరేంటంటే ఆ వ్యక్తి మీద పెంచుకుంటున్న హోప్స్ కానీ ఆ వ్యక్తి మీద మీరు డిపెండ్ అవుతుంది కానీ అది లేకుండా మీరు కొంత బెటర్ అయ్యి, ఐ మీన్ మీ లైఫ్ లో మీరు ఎంతో కొంత హీల్ అయ్యి కొంత టైం ఇచ్చి
మీరు ఒక బెటర్ పర్సన్ లాగా ఒక బెస్ట్ వర్షన్ లో ఆ వ్యక్తిని మీట్ అవ్వాలి అనే ఒక డెస్టినీ ఇక్కడ ఉందండి. ఎమోషనల్ గా మీరు ఏంటంటే ఆ వ్యక్తి మీద కానీ డిపెండ్ అయిపోతే ఆ వ్యక్తి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదండి. సో అలాంటిది ఇక్కడ అనుకోలేదు కదా. ప్లస్ అలా వన్స్ జరిగినా సరే మీ ఇద్దరు కలిసి గుడ్ కర్మాని క్రియేట్ చేయలేరండి. కాబట్టి నేను ఇక్కడ ఒకటే చెప్తాను, ఇప్పుడు మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, ఇది మీకు ఎంత ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తున్నా, లేకపోతే మీరు ఏంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు అనే ఫీలింగ్ మీకు వస్తున్నా సరే కొంత టైం అయితే తీసుకోండి. బికాజ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ స్ట్రాంగ్ గా న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. అది ఏంటంటే పాస్ట్ కంటే కూడా చాలా బెటర్ గా ఉంటుందండి. అండ్ మీరు ఇదే డిజర్వ్ చేస్తారు అని మీకు తెలుస్తుంది. మూమెంట్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కాకపోతే మీరు కొంత హీల్ అవ్వాల్సిన పరిస్థితి, కొంత టైం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ పేషెన్స్ కూడా మీకు అవసరం అండి. వన్స్ అంటే మీలో ఆ కామ్నెస్ వచ్చిన తర్వాత, ఆ చేంజ్ మీరే ఫీల్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ లో చేంజెస్ కూడా మీరు చూస్తారండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మూమెంట్ అయితే ఉంటుంది. మీ ఇద్దరికి మధ్యలో ఏంటంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టుగా ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మేజర్ ఎనర్జీస్ పార్ట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇలానే జరగడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ గా స్టాండ్ తీసుకోండి. అన్ని రోజులు ఒకేలా ఉండవండి. టైం అనేది ప్రతిదీ మారుస్తుంది, అలానే ఈ రిలేషన్షిప్ ని కూడా మారుస్తుంది. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.